ప్రేమ మీద నింద వేయాలని చూసిన వల్లి చెంప పగలగొట్టి విశ్వాన్ని ప్రేమించేలా చేయడానికి కారణం వల్లియే అంటూ అసలు నిజాన్ని బయటపెట్టేసిన అమూల్య. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా చూడండి. అలానే మా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అసలు అమూల్య ప్రేమ విషయం గురించి పూర్తిగా వల్లి అక్కకే తెలుసు అని చెప్పేసి వల్లి నోటి వెంటే నిజం బయట పెట్టించాలని చెప్పేసి చందుకైతే చెప్తుంది నర్మద. చందు వల్లిని పక్కకి లాక్కుని వెళ్ళి నా చెల్లెలు ప్రేమ విషయంలో అసలు ఎవరు నా చెల్లెల్ని వాడిని ప్రేమించేలా చేయమని చెప్పింది, అసలు వాడిని నా చెల్లెల దగ్గరికి తీసుకొచ్చింది ఎవరు చెప్పమని చందు నిలదీస్తాడు. కొట్టడానికి చెయ్యి కూడా ఎత్తుతాడు చందు. అది కాదు బా అంటూ చందుకి ఎంతో నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ చివరకు చందుకి నచ్చ చెప్పడం కష్టమని చెప్పి నిందని ప్రేమ మీదకు తోసేస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? ప్రేమ విశ్వాన్ని ప్రేమించమని అమూల్యను రెచ్చగొట్టిందా? అసలు అమూల్య విషయంలో ప్రేమ ఎందుకు తప్పు చేస్తుంది? నువ్వు చెప్పడం మానేసి ప్రేమ మీద నింద వేస్తున్నావా? ఇది నిజమేనా అని చెప్పి అడుగుతుండగా నీ దగ్గర నేను ఎందుకు అబద్ధం చెప్తాను? నిజమే చెప్తున్నాను. నేను ఆ సర్టిఫికెట్స్ విషయంలో మాత్రమే అబద్ధం చెప్పాను, కానీ ఇప్పుడు నీకు నిజమే చెప్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక వల్లి అయితే వల్లి మాటలు అటు నర్మద వింటుంది, ప్రేమ వింటుంది, అలాగే ఇటు ఇక తన ఆడపడుచు కూడా వింటుంది. అలా వినేసరికి ఎంత మోసం చేస్తుంది వల్లి వదిన. కావాలని ప్రేమ వదిన్ని ఇరికించి తను తప్పించుకోవాలని చూస్తుంది. అసలు నా పాటికి నేను ఉంటే నన్ను విశ్వాన్ దగ్గరికి తీసుకుని వెళ్ళి తను మంచివాడంటూ మా ఇద్దరి మధ్య పరిచయం పెంచిద్దే వల్లి వదిన. కానీ ఇప్పుడు కావాలని ప్రేమ వదిన్ని ఇరికించి తప్పించుకుంటే నేనెలా చూస్తూ ఊరుకుంటాను? ప్రేమ వదిన ఈ విషయంలో ఉంది అని తెలిస్తే నిజంగా ప్రేమ వదిన తప్పు చేసిందనుకుని అటు నాన్న ఇటు అన్నయ్య ఇద్దరు కూడా తనని అపార్థం చేసుకుని ఇంట్లోంచి బయటకు గెంటేస్తారు. వల్లి వదిన కావాలనే తప్పులు చేసి అందరినీ ఇరికించాలని చూస్తుంది. ఇంతవరకు వల్లి వదిన గురించి నిజాలు బయట పెట్టకుండా మౌనంగా ఉన్నాను, కానీ ఇప్పుడు మాత్రం అలా చేసి ప్రేమ వదిన జీవితాన్ని నాశనం చేయలేను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అమూల్య. నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు అనిపిస్తుంది. నిజం చెప్పు, ప్రేమని ఇరికించాలని చూస్తున్నావు. లేదు, ప్రేమే ఇందులో ఉందని చెప్పడంతో ప్రేమ అంటూ గట్టిగా చందు పిలుస్తాడు. అలా పిలిచేసరికి ఏంటి వల్లి నీ పేరు చెప్తుంది? నువ్వే అమూల్యని ఇక మీ అన్నయ్యని ప్రేమించమని రెచ్చగొట్టావా? అంటే నువ్వే ఇదంతా నడిపించి మా ముందు ఏమీ తెలియనట్టు నటించి మా కుటుంబ పరువు తీయాలని మీ వాళ్ళతో పాటు నువ్వు కూడా కంకణం కట్టుకుని ఇంట్లో అడుగు పెట్టావా? అందుకే మా వాళ్ళందరూ అవమానపడేలా చేస్తున్నావా అని చెప్పేసి ఇక చందు అయితే నిలదీస్తాడు. అలా నిలదీసేసరికి లేదు బావా, నేను ఎలాంటి తప్పు చేయలేదు, అసలు అమూల్య ప్రేమ విషయం నాకు తెలీదు అని చెప్పి అంటూ ఉండగా ప్రేమ అబద్ధం చెప్తుంది, తనకి తెలుసు, తనే అమూల్య విషయంలో ఇదంతా చేసింది అంటూ ఏడుస్తూ తెగ నటించేస్తూ ఉంటుంది. ఇక వల్లి అయితే అలా శ్రీవల్లి నటిస్తూ ఉండగానే ఈలోగా అమూల్య వస్తుంది. ఏంటి వదిన, ఏం మాట్లాడుతున్నావు? నా ప్రేమ విషయంలో ప్రేమ వదిన ఉండి ఇదంతా నడిపించిందా? ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? ఏంటి అమూల్య, నీకు తెలుసు కదా ఇదంతా ప్రేమే చేసింది కదా, మళ్ళీ నువ్వు కొత్తగా మీ వదిన వైపుకు వెళ్ళిపోయి ఈ పెద్దదిన్ని మీ అన్నయ్య నుంచి దూరం చేయాలని చూస్తున్నావా? ఏంటి నువ్వు నటిస్తే ఇప్పుడు నేను నిజం చెప్పడం మానేస్తాను అనుకుంటున్నావా? లేదు, ప్రేమ తప్పు చేస్తే నువ్వు నన్ను ఇరికించాలని చూస్తున్నావని చెప్పేసి వల్లి వాదిస్తూ ఉంటుంది. అసలు ఏమైంది నువ్వు చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక చందు అయితే నేను చెప్తాను, కానీ వల్లి వదిన ముందు తను తప్పు చేశానని ఒప్పుకోవాలి. ప్రేమ వదిన విషయంలో అసలు ఎందుకు ఇలా మోసం చేసి అబద్ధమాడుతుందో నాకు అర్థం కావడం లేదు. అందరూ కలిసి నన్ను నీ ముందు ఇరికించాలని చూస్తున్నారు, కావాలని మన ఇద్దరిని విడదీయాలని చూస్తున్నారంటూ నటించేస్తూ ఉంటుంది వల్లి. ఈలోగానే ఇక అమూల్య పెద్ద వదినను చూడకుండా చెంప పగలగొడుతుంది. అమ్మ అమూల్య అని చెప్పేసి ఒక్కసారే చందు షాక్ అయిపోయి ఉండిపోతాడు. అవునన్నయ్య, ఇన్ని రోజులు నేను వల్లి వదినకి ఈ గుణపాఠం చెప్పలేకపోయాను, ఎందుకంటే పెద్దన్నయ్య భార్య పెద్ద వదిన అమ్మ తర్వాత అమ్మ లాంటిది అని తను ఎన్ని తప్పులు చేసినా నేను భరిస్తూనే వచ్చాను. నా విషయంలో ఎంతో మోసం చేసింది, చివరకు నాన్న ప్రాణాపాయ స్థితికి వెళ్ళేలా చేసింది.
కానీ ప్రేమ వదిన నన్ను కాపాడి నా జీవితం నాశనం అవ్వకుండా చూసింది అని చెప్పి అంటూ ఉండగా, అసలు ఏం జరిగిందో చెప్పు అమూల్య అని చెప్పి అంటూ ఉంటాడు. అసలు నేను చదువుకుంటూ ఉన్న సమయంలోనే విశ్వం గురించి లేనిపోని అన్నీ నా దగ్గర చెప్తూ ఉండేది. తను మంచివాడని, బావని, అలాగే మేమిద్దరము కలిసి సంతోషంగా ఉంటే 2 కుటుంబాలు కలిసే అవకాశాలు ఉంటాయని, అలా ఇక నన్ను తనకి పరిచయం చేయడం మొదలుపెట్టింది. మేమిద్దరం కలిసి మాట్లాడుకోవడానికి తనే సపోర్ట్గా రావడం మొదలుపెట్టింది. నేను అతన్ని పట్టించుకోకపోయినా నాకు బాగా అతని మీద ఇష్టం కలిగేలా లేనిపోని మాటలన్నీ చెప్పేది. కానీ నేను ఏ రోజు అసలు వాడిని ఆ దృష్టితో కూడా చూడలేదు. అయినా సరే మా ఇద్దరి మధ్య ప్రేమ కలగాలని, ఇద్దరం ప్రేమించుకుంటే ఇక ఈ కుటుంబానికి ఆ కుటుంబానికి ఉన్న పగలు పోయి సంతోషంగా ఉంటామని చాలాసార్లు నన్ను నమ్మించింది. కానీ కుటుంబం గురించి ఆలోచించిన నేను ఏ రోజు ముందడుగు వెయ్యలేదు. కానీ చివరకు పెళ్లి సమయంలో ఇంట్లో అందరూ సంతోషంగా ఉండగానే ఇక అక్కడి నుంచి అక్కడ వాడిని రెచ్చగొట్టింది వాళ్ళ అమ్మా నాన్న. వాళ్ళ అమ్మా నాన్న వల్లి వదిన కలిసే మన కుటుంబం విషయంలో ఇదంతా చేశారు. ఇక వాళ్ళ అమ్మా నాన్న ఎంత చెప్తే అంత వల్లి వదిన చేస్తూ ఉంటుంది. వీళ్ళ గురించి మరో విషయం తెలుసా అన్నయ్య? వల్లి వదిన ఇక వాడి దగ్గర డబ్బులు కూడా తీసుకుంది. వాడిచ్చిన డబ్బుకి అమ్ముడిపోయే మన కుటుంబ గౌరవాన్ని వాళ్ళ చేతిలో పెట్టి నేను వాడి చేతిలో మోసపోయేలా చేసింది. నన్ను వాడు ఎత్తుకుపోతే ఇక మీ కుటుంబం పరువు పోతుంది అని చెప్పేసి ఇక ఇక్కడ అవమానం జరిగితే నాన్న ఏదో ఒకటి చేసుకుని చనిపోతాడని చెప్పి కుటుంబం గౌరవం పోతే అప్పుడు వాళ్ళు అనుకున్నది సాధించొచ్చని చెప్పి ఇదంతా చేసి ఇక వాడు నన్ను మోసం చేశాడు. కానీ చివరి నిమిషంలో ప్రేమ వదిన రావడం కారణంగానే మన కుటుంబం పరువు నిలబడింది. లేకపోతే వాడు నన్ను ఒక రూమ్లో బంధించి నేను తప్పు చేసిన దానిగా సృష్టించి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూశాడు. కానీ ప్రేమ వదిన సమయానికి వచ్చి వాడు నా మెడలో తాళి కట్టినట్టుగా తాళి వేసుకోమని చెప్పి అక్కడి నుంచి ఆ ఇంటి కోడలిగా నన్ను పంపించింది. కాస్తైనా ఇంటి పరువు నిలబడుతుందని వదిన ఇదంతా చేసింది. వదిన ఈ కుటుంబ గౌరవాన్ని కాపాడాలనే చేసింది తప్ప తను ఎలాంటి తప్పు చేయలేదు. కానీ వల్లి వదిన వాళ్ళ అమ్మా నాన్న ముగ్గురు కలిసే నా జీవితాన్ని నాశనం చేసి మన కుటుంబ పరువుని తీసేశారు. ఈరోజు నువ్వు నిజం తెలుసుకుని నిలదీస్తూ ఉంటే మళ్ళీ ప్రేమ వదిని ఇరికించాలని తను మళ్ళీ అబద్ధాలు చెప్తుంది. అసలు ఇలాంటి ఆడదాన్ని చిన్నాళ్ళు ఎలా కలిసి ఉంటున్నావో నాకు అర్థం కావడం లేదు. నోరు తెరిస్తే అబద్ధాలు, మోసాలు చేయడమే అలవాటుగా మారిపోయింది. అసలు ఇలాంటి ఆడది మన ఇంటి కోడలుగా ఎలా వచ్చిందో కూడా నాకు తెలియడం లేదు. ఇంతకాలం వదిలిగా నేను చాలా గౌరవించాను. తను ఎన్ని చేసినా మౌనంగానే ఉన్నాను. ఈ విషయాలన్నీ అమ్మకి కూడా తెలుసు అంటూ ఇక ఎప్పుడైతే అమూల్య చెప్తుందో ఒక్కసారే అక్కడ వల్లి చెంప పగల కొడతాడు. ఇంత మోసం చేసి నా కుటుంబంలో అడుగుపెట్టి ఈ కుటుంబ గౌరవాన్నే పాడు చేయాలనుకున్నావు. మా నాన్న నిన్ను ఎంతగానో నమ్మాడు. అయినా కూడా నువ్వు మా ఇంటి పరువు తీయడానికే చూసి నా చెల్లెలి బ్రతుకుతో ఆడుకుని ఈరోజు మళ్ళీ నా రెండో తమ్ముడి జీవితాన్ని నాశనం చేయాలని చూశావు. అందరి మీద లేనిపోని అబద్ధాలు చెప్పి వాళ్ళ బ్రతుకులతో ఆడుకోవాలని చూసే నీలాంటి ఆడదాన్ని ఇక జీవితంలో క్షమించే ప్రసక్తే లేదు. ఈ విషయాలన్నీ మా నాన్న ముందు బయట పెట్టి మా నాన్న ముందే నిన్ను ఇంట్లోంచి బయటకు గెంటేస్తాను. అంతవరకు నువ్వు నా గది వైపు అడుగు పెట్టినా నిన్నేం చేస్తానో నాకే తెలీదు అంటూ చందు అయితే వల్లికి పెద్ద షాకే ఇస్తాడు. ఇక వల్లిని అందరూ కూడా అసహించుకుంటారు. ఇన్ని రోజులు నీ మీద కాస్త కోస్తో జాలైనా ఉండేది. నువ్వు నీ నోటితో నిజాన్ని ఒప్పుకుంటే నిన్ను క్షమించమని చందు బావని అడిగి ఎలాగైనా మీ కాపురాన్ని నిలబెట్టాలని మేమనుకున్నాం. కానీ చివరకు నింద నా మీద తోసేసి నన్నే ఇక్కడి నుంచి బయటకు గెంటించాలని ప్లాన్ చేసావు. ఇక నీ విషయంలో ఎవ్వరం కూడా నీకు సపోర్ట్ చేయం. నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటే చూసి ఆనందపడతామే తప్ప ఎట్టి పరిస్థితిలోని కూడా నీకు ఎవ్వరూ సపోర్ట్ చేయరు అంటూ అందరూ వల్లిని అసహించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వల్లి నిజస్వరూపం, వల్లి తల్లిదండ్రులు చేసిన కుట్రలు ఇవన్నీ తెలుసుకున్న చందు అయితే మాత్రం జీవితంలో ఇక తన మొహం చూడనని అయితే ఖచ్చితంగా చెప్పేస్తాడు. అలా వల్లికి ఊహించని షాకే ఎదురవుతుంది. వల్లి విషయంలో ఇక ఇదంతా తెలుసుకున్న భాగ్యం అయితే షాక్ అయిపోయి ఉండిపోతుంది.
తన గురించి అసలు ఎప్పటికీ నిజం బయటపడకుండా అందరినీ మోసాలు చేస్తూ ఆ ఇంట్లో స్థిరపడిపోవాలని, ఇంటి పెత్తనాన్ని సాధించాలని, ఇద్దరి కోడల్ని ఇంట్లోంచి తరిమేసి ఆస్తిని మొత్తం సొంతం చేసుకోవాలన్న వల్లికి ఊహించని షాకే ఎదురవుతుంది చందు విషయంలో. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారైతే వీడియోని తప్పకుండా లైక్ చేయండి.